శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి మకర రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే మకర రాశి వారికి 14వ తారీఖు వరకు, జనవరి 14 వరకు కూడా జన్మమందు శని బుద్ధులు, ద్వితీయమందు గురుడు, పంచమ స్థానంలో రాహువు, లాభమందు కుజకేతువులు, వ్యయస్థానమందు రవి. 16వ తారీఖు నుండి కుజుడు వ్యయంలోకి వస్తున్నారు. 14వ తారీఖు నుంచి జన్మస్థానంలో రవి శనుల కలయిక. 16వ తారీఖు 14వ తారీఖు వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులని చెప్పాలి. లాభమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం, ద్వితీయమందు ఉన్నటువంటి గురుస్థితి వల్ల పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. కష్టపడితే కానీ ఏదో రూపంలో చివరి క్షణంలో అయినా సరే పని పూర్తి అవుతుంది. జన్మమందు ఉన్నటువంటి శని సంచారం వల్ల కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా పట్టుబదలని మీ యొక్క చైతన్యం, పట్టుబదలని మీ యొక్క తత్వము, అనుక్షణం కూడా ఏదో రూపంలో సాధించాలి అనేటువంటి ధ్యాస, ఇవన్నీ కూడా మిమ్మల్ని విజయపథంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఒకటి ఈ నెలలో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన, విన్నవన్నీ కరెక్ట్ కాదు. చెప్పుడు మాటలు వినకండి. కంటితో చూసినవి మాత్రమే నమ్మండి. వీటి పని చెప్పద్దు, ఓన్లీ కంటికే. మీ కళ్ళకి మీ కంటితో చూసినది నిజమని నమ్మండి. ఎవరో మిమ్మల్ని పొగడ్డానికి, మీతో పనులు చేయించుకోవడానికి అనేక రకాలుగా మిమ్మల్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఏదో ఒకటి ఎక్కించి చెప్పడం, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఈ పని, వాళ్ళ వల్ల ఇది అవుతుంది, ఇలా ఎటువంటి మాటలు చెప్పడం వల్ల మీకు ఎదుటి వ్యక్తుల మీద, మీరెంతగానో ఇష్టపడి నమ్ముతున్నటువంటి వాళ్ళ మీద వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. వాళ్ళు కూడా మిమ్మల్ని అండర్ ఎస్టిమేషన్ వేస్తారు. ఏంటి, ఇంత స్నేహంగా ఉన్నామే, వీళ్ళతో మనకి ఇంత మంచి ఆప్యాయత అనుబంధాలు ఉన్నాయే, కానీ ఎందువల్ల వీళ్ళకి వ్యక్తిగతంగా మనం దూరం అవుతున్నాం అని చెప్పేసి మీ మనసులో కూడా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఎదుటి వ్యక్తుల్లో కూడా మీ మీద దురభిప్రాయం కలుగుతుంది. కాబట్టి శాంతంగా ఆలోచించండి. 14వ తారీఖు లోపల ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా ఉంటే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి. 14వ తారీఖు తర్వాత అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. గ్రహస్థితులు మారుతున్నాయి. దానివల్ల చాలా వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు కలిగేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఆచితూచి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనమందు ఉన్నటువంటి గురుడు ఏదో రూపంలో ఆలస్యమైనప్పటికీ కూడా అవసరానికి తగ్గట్టుగా చివరి క్షణాల్లో ఏదో రూపంలో డబ్బు చేతికందుతూ ఉంటుంది. కొంత పంచమంలో ఉన్నటువంటి రాహువు వల్ల పిల్లల విద్యా విషయాలలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించలేకపోతున్నారని చెప్పి మీరు కొంత బాధపడతారు. అయినప్పటికీ కూడా మీ యొక్క పిల్లలు తెలివితేటలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఆచితూచి నిర్ణయాలు చేయండి. విద్యార్థులకి కొంత సామాన్యంగా ఉన్నది.
ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరము. 1కి 10 సార్లు చదువుకుంటే కానీ జ్ఞాపకం ఉండదు. జన్మమందు ఉన్నటువంటి శనీశ్వరుని వల్ల బద్ధకము, ప్రతి చిన్న పని కూడా వాయిదా వేయటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల అది ఏమాత్రం మీకు మంచిది కాదు. కాలభైరవాష్టకాన్ని పఠించండి. స్వయంభువ శివాలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని ఒక పూట స్వామివారికి నైవేద్యంగా ఆ ప్రసాదం అంతా కూడా మీరు ఇవ్వడం వల్ల మానసిక ఆనందాన్ని కలగడమే కాకుండా స్తంభించి ఉన్నటువంటి పనులకి కొంత కదలిక వస్తుంది. అయితే అష్టమాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉండడం వల్ల కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. చిన్న ఆ రోగస్థానం మీద రవి యొక్క దృష్టి పడ్డం మూలాన్ని సాధారణంగా ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నారు. సూర్యుని యొక్క అనుగ్రహం లేనిదే ఆరోగ్యం రాదు ఈ సృష్టిలో. అటువంటి సూర్యుడే మీకు కొంత వ్యతిరేకంగా ఉండడం వల్ల కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టండి. ఒక రాగి పళ్ళెంలో నీళ్లు పోసుకుని, చేతిలో నీళ్లు పోసుకుని ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకుంటూ మీకు అనుష్ఠానం ఉంటే సరి, లేకపోతే ఆదిత్య హృదయంతో అయినా సరే నీళ్లు వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే 12 సూర్యనామాలతోటి అర్ఘ్యాన్ని వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల ఆవహించి స్తంభించి ఇబ్బంది పెడుతున్నటువంటి పనులకి ఒక రకమైనటువంటి కనపడుతుంది. దానివల్ల ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో ఒకంత పరీక్షాకాలంగా ఉంటుంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దశరథకృత శని స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేయండి. ఒక శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుని చిమ్మిలి ఉండల నైవేద్యం పెట్టండి. కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేయండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. శనివార నియమాలు ఖచ్చితంగా చేయండి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా పాటించడం చాలా మంచిది. సొంత నిర్ణయాలు ఈ సమయంలో మీకు అనుకూలం కాదు. స్పెక్యులేషన్ ఏ రూపంలో కూడా కలిసి రాదు. ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటే కానీ ఆ వర్క్ మీద మీకు ఎంతో ఇష్టం ఉంటే కానీ ఆ పని పూర్తి అవ్వదు. అందువల్ల మీరు మానసికంగా అలసిపోతూ ఉంటారు తొందరగా. అది చేద్దాంలే, చూద్దాంలే అనేటువంటి వాయిదాలు కూడా కొంత మిమ్మల్ని అసహనానికి గురి చేస్తాయి. ఇవన్నీ మీరు తప్పించుకోవాలి అంటే నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా కరెక్ట్గా చేయండి. గురుని యొక్క దయ వల్లతో ధనమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల సమయానికి ఏదో రూపంలో డబ్బు అందుతుంది. సోదరుల ద్వారా కానీ ఎన్నో రోజుల క్రితం మీరేదో ఎల్ఐసి కొద్ది రోజులు కట్టి ఉంటారు, అది మధ్యలో ఆగిపోతుంది. లేదా ఒక చీటీ మధ్యలో కట్టి ఉంటారు, ఆ మధ్యలో ఆగిపోయి ఉంటుంది. అది బ్యాలెన్స్ పూర్తి అయిపోయి, ఆ సమయం పూర్తి అయిపోయి బ్యాలెన్స్ అనుకోకుండా కొంత డబ్బు చేతికి రావడం, ఇలాగా కొన్ని మిరాకిల్స్ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా వ్యక్తిగత విచారణ చాలా అవసరము. మిమ్మల్ని మీరు వెళ్ళి చూసుకుని మీరు ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడేటువంటి ప్రయత్నాలు తగ్గించుకుని మీ యొక్క స్వయం కృషిని కనుక మీరు నమ్ముకుంటే ప్రతి విషయంలోనూ విజయాన్ని మీరు సాధిస్తారు. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుని ఆలోచనతో విజయ పదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.